హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ను మదర్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే మీకు ఒక మంచి రెసిపీ అనేది షేర్ చేయబోతున్నాను. అది వచ్చేసి ఇదేనండి. వీటి పేరేంటో మీకు ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్ చేయండి. వీటిని ఉల్లికాడలు అంటారండి, స్ప్రింగ్ ఆనియన్స్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. ఇంకా వచ్చేసి వీటితో పెసరపప్పు కాంబినేషన్లో అయితే నేను మీకు ఒక మంచి రెసిపీ అనేది షేర్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పెసరపప్పు కాంబినేషన్లో ఏదైనా మంచిగానే ఉంటుంది. తోటకూర అయినా, చుక్కకూర అయినా, పాలకూర అయినా. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అనేది ఓన్లీ ఈ సీజన్లో మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ఇంకా ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్లో తింటే, ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా తింటే హెల్త్కు చాలా మంచిది. ఇంకా ఇదైతే ప్రాసెస్ అయితే చూసేద్దాం పదండి. దీనికోసం అయితే నేను ఫస్ట్ అయితే ఇవైతే కట్ చేసి పెట్టేసుకున్నాను పీసెస్ కింద. ఇంకా ఇవైతే ఆనియన్స్, ఇందులో వచ్చిన ఆనియన్స్ ఇవి అన్నట్టు, నార్మల్ ఆనియన్స్ అయితే అవసరం లేదు. ఇంకా మనం అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. దీనికోసం అయితే మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేద్దాం. ఓకే, ఇంకా ఆయిల్ అయితే కొంచెం హీట్ అయ్యేలోపు మనమైతే కొంచెం తాలింపు గింజలు వేసేసుకోవాలి. ఇంకా ఇందులోనే కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. ఇది కొంచెం హీట్ అయ్యేటట్టు తిప్పుకోవాలి. కొంచెం ఇది అయిన తర్వాత ఇందులో అయితే ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకుందాం. దీనికైతే రుచి కూడా సాల్ట్, టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే కొంచెం యాడ్ చేసుకోండి. ఇంకా ఇవైతే మనం 1 అవర్ ముందైతే నానబెట్టేసుకోవాలండి మంచిగా. ఇంకొకసారి అయితే నీట్గా క్లీన్గా వాష్ అయితే చేసేసుకుందాం. ఇట్లా వన్స్ వాష్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిపోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు అయితే ఫ్రై అవ్వనివ్వాలి. ఇంకా వన్స్ ఇవైతే ఫ్రై అయిన తర్వాత ఈ నానబెట్టేసుకున్న పెసరపప్పుని ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి. కొంచెం కొంచెం డ్రైన్ అవుట్ చేసుకొని వాటర్ రాకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెసరపప్పుని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇది నేను కొంచెం ఎక్కువ నానబెట్టినట్టున్నా. ఈ పర్సెంటేజ్ అయితే సరిపోతుందండి. ఇది కొంచెం ఒక 10 మినిట్స్ ఇంకా మూత పెట్టేసి వేగనిద్దాం. దీన్ని అయితే ఒక 10 మినిట్స్ తర్వాత అయితే ఇలా మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి అయితే తిప్పేసుకోవాలి నీట్గా. అలా అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగంటేసింది. ఇంకా వన్స్ ఇలా ఒకసారి తిప్పేసుకున్న తర్వాత ఇంకా ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మొత్తం ఇట్లా యాడ్ చేసుకొని ఇంకా మొత్తం కలిసేటట్టు అయితే ఇట్లా మొత్తం నీట్గా అయితే తిప్పేసుకోవాలి. ఈ పెసరపప్పులో అనేది ప్రోటీన్ అనేది చాలా హైగా ఉంటుందండి, చాలా మంచిది. ఈ పెసరపప్పులోనే కాదు, పప్పులో ఏ పప్పులో అయినా సరే ప్రోటీన్ బాగుంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. ఈ పప్పు ఐటమ్స్ తినడం వల్ల పిల్లలకి ప్రోటీన్ అనేది ఎక్కువగా లభిస్తుంది, చాలా మంచిది. ఈ వెజిటేబుల్స్లో కూడా ఈ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కదా, ఇవి కూడా అయితే హెల్త్ అనేది చాలా మంచిది, ఆకుకూరలు. ఇంకా ఇలా మొత్తం అయితే ఒకసారి తిప్పేసుకున్న తర్వాత ఇంకొక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి అలా వదిలేయండి. ఇప్పుడైతే అది మూత పెట్టేసాం కదండి. ఇంకా అదైతే మగ్గేలోపు అయితే మనం నెక్స్ట్ ఇంకా ఇది మిర్చి పేస్ట్ అనేది ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. దానికోసం అయితే నేను ఒక 5 మిర్చి తీసుకున్నానండి. ఇట్లా ఎవరి స్పైస్కి తగ్గట్టు వాళ్ళైతే మిర్చిని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు వీడియోలో కనిపిస్తున్న మొత్తం పీసెస్ కింద చేసేసుకొని కొంచెం
సాల్ట్ అయితే యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు. ఇంకా దీన్ని అయితే మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం కోర్స్గా అయితే బ్లెండ్ చేసుకొని మనమైతే తీసుకోవాలి. మరి మెత్తగా పేస్ట్గా చేస్తే అయితే మంచిగా ఉండదు. కొంచెం కోర్స్గా ఇట్లా అయితే బ్లెండ్ చేసుకోవాలి. ఇంకా ఇలా పట్టేసుకున్న పేస్ట్ని అయితే పక్కనైతే ఉంచేసుకోండి. ఇంకా మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసి చూసి మళ్ళీ ఇలా ఒకసారి అయితే తిప్పేసుకోండి. ఎందుకంటే అడుగంటేసిద్ది. ఇంకా మంచి ఇట్లా సిమ్లోనే ఒక 5 మినిట్స్ తిప్పేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం అయితే పసుపు అయితే యాడ్ చేద్దాం మనం. ఇట్లా కొంచెం లైట్గా తీసుకొని కొంచెం లైట్గా పసుపు అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మొత్తం తిప్పేసుకుందాం. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలి, లేకపోతే మొత్తం అడుగంటేసిద్ది. ఇంక ఇలా తిప్పేసుకున్న తర్వాత మొత్తం అయితే ఇట్లా బాగా తిప్పేసుకొని కొంచెం 5 మినిట్స్ తిప్పేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసి దీన్ని అయితే ఒక 5 మినిట్స్ అట్లా వదిలేయండి. ఇట్లా ఒకసారి అయితే మూత ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒకసారి చూసుకొని మొత్తం అయితే ఇట్లా తిప్పేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత అయితే ఇంకా కొంచెం దగ్గరికి పడింది. ఇట్లా మొత్తం అయితే ఉడికిపోయింది. దీంట్లో అయితే ఇప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. కొంచెం అంటే కొంచెం ఎక్కువ వేయద్దు. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఒక 5 మినిట్స్ మంచిగా అయితే ఉడకనివ్వాలి. ఇప్పుడైతే మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ ఉంది కదా, పచ్చిమిర్చి పేస్ట్, ఇంక ఇది ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది ఎవరికి స్పైస్ తగ్గట్టుగా వాళ్ళు కొంచెం కారం ఎక్కువ తినే పని అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, తర్వాత కొంచెం తగ్గించుకోవచ్చు. ఇట్లా మొత్తం ఒకసారి తిప్పేసుకొని ఆ పేస్ట్ అనేది మొత్తం ఒకసారి కలిసేటట్టు తిప్పేసుకోవాలి మంచిగా. తిప్పేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి ఇంకో 10 మినిట్స్ అనేది దీన్ని మగ్గనిద్దాం. ఇంకా మళ్ళీ అయితే 10 మినిట్స్ తర్వాత మూత అయితే ఓపెన్ చేసి చూస్తే ఇంక ఇట్లా అయితే కొంచెం ఉడికిపోయి ఉంటుంది. ఇంకా దీన్ని మళ్ళీ ఒకసారి మొత్తం అయితే అలా తిప్పేసుకొని ఇంకా కొంచెం లైట్గా కొత్తిమీర అయితే దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర మంచిగా వాష్ చేసుకొని నీట్గా ఇంకా ఇట్లా సన్నగా అయితే కట్ చేసేసుకొని మొత్తం అయితే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇంకా ఈ కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే ఒకసారి మొత్తాన్ని కలిసేటట్టు అయితే కర్రీని తిప్పేసుకోవాలి. ఇలా మొత్తం అయితే కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మంచిగా కలిసేటట్టు అయితే మొత్తం ఒకసారి అయితే తిప్పుకోవాలి. ఇంకా తిప్పేసుకొని మళ్ళీ ఒక మూత పెట్టేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ అయితే ఇంకా అలా మగ్గనివ్వాలి. 10 మినిట్స్ మళ్ళీ ఆఫ్టర్ 10 మినిట్స్ మూత ఓపెన్ చేసి చూస్తే మనకి ఎంతో టేస్టీ అయినటువంటి ఉల్లి పెసరపప్పు కాంబినేషన్లో ఉన్నటువంటి ఈ కర్రీ అయితే మనకు రెడీ అయిపోతుంది. చూడండి, చూడడానికి ఎంత బాగుందో, చాలా అయితే టేస్ట్గా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.